ఈనాటి మన చర్చకు స్వాగతం. ఒక వ్యక్తి ఎదుర్కొంటున్న తీవ్రమైన మానసిక సమస్యలు, హ్మ్. ముఖ్యంగా అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ అంటే ఓసిడి అంటాం కదా. అవును. అంటే మనసులో పదే పదే అవే ఆలోచనలు రావడం, కొన్ని పనులు మళ్ళీ మళ్ళీ చేయాలనిపించడం అలాంటివి. సరిగా అదే. ఆ ఓసిడి సమస్య, ఇంకా తండ్రితో తీవ్రమైన గొడవలు, హ్మ్. వీటి వెనుక గత జన్మల ప్రభావాలు ఎలా ఉండొచ్చు అనే దానిపై కొంచెం లోతుగా మాట్లాడుకుందాం. మంచి అంశం. దీనికి ఆధారంగా మన దగ్గర షేప్డ్ బై క్లే, ఏ పాటర్స్ అన్ఫినిష్డ్ కర్మ అనే మూలం నుంచి కొన్ని వివరాలున్నాయి. అవునవును. ఇది బెంగళూరుకు చెందిన ఏఎల్ అనే ఒక వ్యక్తి అనుభవం అన్నమాట. అతను తన ఈ మానసిక పోరాటాలు, కుటుంబంలో గొడవలు, వీటికి అసలు కారణం ఏంటా అని తెలుసుకోవాలని చాలా ప్రయత్నించాడు. దానికోసం ఏం చేశాడు? అతను పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ థెరపీని ఆశ్రయించాడు. అంటే గత జన్మల జ్ఞాపకాలను పైకి తీసుకువచ్చే ఒక పద్ధతి అనుకోండి. ఓ, రిగ్రెషన్ థెరపీ ద్వారా. ఆ థెరపీ ద్వారా 1934లో రాజస్థాన్లో తను గడిపిన గత జీవితానికి సంబంధించిన కొన్ని కీలకమైన కర్మ విషయాలు బయటపడ్డాయని ఈ మూలం చెబుతోంది. 1934 ఒక కుమ్మరి జీవితం. ఇప్పటి సమస్యలకు లింక్ అంటున్నారు. చాలా ఆసక్తిగా ఉంది. ఆ కుమ్మరి జీవితంలో అసలేం జరిగింది? ఈ మూలమేం చెప్తోంది? ఆ కథనం ప్రకారం ఏంటంటే, ఆ జన్మలో అతని తండ్రి అతనికి అస్సలు ఇష్టం లేని ఒక అమ్మాయితో బలవంతంగా పెళ్లి చేశాడు. బలవంతంగానా? అయ్యో. అవును. అంతేకాదు, ఆ అమ్మాయికి మాటలు కూడా సరిగ్గా రావట. ఇది ఆ కుమ్మరిలో అంటే అప్పటి ఏయల్లో తీవ్రమైన కోపం, అసహనం, ఒక రకమైన అణచివేతకు గురైన బాధను కలిగించింది. అంటే ఆ రోజు ఆ బలవంతపు పెళ్లి వల్ల తండ్రి మీద ఏర్పడిన ఆ కోపం అది ఇంకా పోలేదంటారా? ఈ ప్రస్తుత జన్మలో కూడా తండ్రి కొడుకుల మధ్య గొడవలకు అదే కారణమని ఈ మూలం సూచిస్తోందా? ఖచ్చితంగా. ఈ మూలం ప్రకారం అప్పట్లో పరిష్కారం కాని ఆ కోపమే ఈనాటి ఈ సంఘర్షణకు ఒక ముఖ్య కారణం కావచ్చు. అలాగే చెప్పండి. తనం, ఒక రకమైన అయిష్టత, అది ఇప్పటి సంబంధాలలో కూడా అంటే లోతైన ఎమోషనల్ కనెక్షన్స్ ఏర్పరచుకోవడంలో ఇబ్బందిగా మారిందని కూడా ఈ కథనం వివరిస్తోంది. మ్మ్. అంటే గతం నుంచి వచ్చిన ఈ ఎమోషనల్ బ్యాగేజ్ ఇప్పటికీ ప్రభావం చూపుతోందన్నమాట. ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయమే. అయితే మీరిందాక అన్నారు కదా, ఇంకో ముఖ్యమైన సంఘటన ఉందని, ఆ పాము విషయం. అవునవును. అది ఈ కథనంలో చాలా కీలకమైన అంశం. ఆ కుమ్మరి జీవితంలో ఏం జరిగిందంటే, తనకేమీ హాని చెయ్యని ఒక పామును కర్రతో కొట్టి చాలా దారుణంగా చంపేశాడట. అయ్యో పాపం. ఎందుకు చేశాడలా? కారణం స్పష్టంగా లేదు గాని ఆ చర్య జరిగింది. ఈ మూలంలో చెప్పిన దాని ప్రకారం చనిపోయే ముందు ఆ పాము ఇలా శపించిందట. నేను ఎలాగైతే ఈ నేల మీద బాధతో విలవిలలాడుతూ ప్రాణాలు వదులుతున్నానో, నువ్వు కూడా నీ జీవితంలో ఎప్పటికీ అంతంలేని మానసిక క్షోభతో ఇలాగే విలవిల్లాడతావని. ఓ, ఒక పాము శాపం. అది ఇప్పటి మానసిక సమస్యలకు, ముఖ్యంగా ఈ ఓసీడీకి కారణమవడమేంటి? ఇది కొంచెం నమ్మడానికి కష్టంగా అనిపిస్తుంది కదా. నిజమే. వినడానికి ఆశ్చర్యంగా ఉండొచ్చు. కానీ ఈ మూలం వాదనేంటంటే, ఆ శాపం ఒక బలమైన కర్మ ముద్రగా మారిపోయిందని. అదే అతను ప్రస్తుత మానసిక అశాంతికి, ముఖ్యంగా ఆ అబ్సెసివ్ ఆలోచనలు, పదే పదే వచ్చే ఆందోళనలకు ప్రధాన కారణమైందని చెబుతోంది. అంటే కేవలం శాపం మాత్రమేనా? లేక ఇంకేమైనా? లేదు, కేవలం శాపమే కాదు. గత జన్మలో ఆ బలవంతపు వివాహాన్ని జీర్ణించుకోలేకపోవడం, దానివల్ల వచ్చిన ఆ అణచివేయబడిన భావోద్వేగాలు, ఇవన్నీ కలిసి ఆ జన్మలో అతనికి 50 ఏళ్లకే గుండెపోటు రావడానికి కూడా కారణమయ్యాయని ఈ మూలం చెబుతోంది. 50 ఏళ్లకే హార్టటాకా? అవును. కాబట్టి ఆ అణచివేత, ఆ కోపం, ఇంకా ఈ పాము శాపం, ఇవన్నీ కలిసి ప్రస్తుత జన్మలో ఈ మానసిక క్షోభను, ఓసీడీని మరింత తీవ్రతరం చేశాయని ఈ కథనం విశ్లేషిస్తోందన్నమాట. ఓకే. కాబట్టి ఈ మూలం చెప్పేదాన్ని బట్టి చూస్తే ఏఎల్ ప్రస్తుత సమస్యలకి, అంటే ఈ ఓసీడీ, తండ్రితో గొడవలు, వీటికి మూలాలు గత జన్మలో జరిగిన ఆ బలవంతపు పెళ్లి, ఆ పామును చంపడం లాంటి సంఘటనలు, వాటికి సంబంధించిన ఆ అపరిష్కృత భావోద్వేగాలు, కర్మలలో ఉన్నాయని అర్థమవుతోంది. అవును, దాదాపుగా అదే. అయితే ఈ మూలం కేవలం సమస్యల మూలాలను చెప్పి వదిలేలేదు. ఈ కర్మబంధాల నుంచి బయటపడటానికి కొన్ని మార్గాలను కూడా సూచిస్తోంది. ఓ, పరిష్కారాలు కూడా చెప్పారా? ఏం చేయాలట? అవును. ప్రధానంగా ప్రస్తుత జన్మలో తండ్రిని క్షమించడం. ఆ క్షమాపణ ద్వారా
గత జన్మ నుంచి తెచ్చుకున్న ఆ పేరుకుపోయిన కోపాన్ని చేతనంగా విడుదల చేయడం చాలా ముఖ్యమని చెబుతుంది. క్షమించడం అది చాలా ముఖ్యం కదా. మరి ఆ పాము శాపం మాటేమిటి? దాని ప్రభావం తగ్గటానికి ఏమైనా? దానికి కూడా చెప్పారు. ఆ పాము ఆత్మశాంతి కోసం కొన్ని పరిహార క్రియలు చేయాలని సూచించారు. ఉదాహరణకు, జంతువులకు సేవ చేయడం, వాటి బాగోగులు చూడటం, వాటి సంరక్షణకు విరాళాలివ్వడం, లేదా నాగపూజలాంటివి చేయడం. ఇలాంటి వాటి ద్వారా ఆ కర్మ ప్రభావాన్ని తగ్గించుకోవచ్చని ఈ మూలం పేర్కొంది. ఇంట్రెస్టింగ్. అలాగే ఓసీడీ ఆందోళనలు తగ్గడానికి కూడా కొన్ని ప్రాక్టికల్ పద్ధతులు సూచించారు. అంటే రోజూ పాజిటివ్ ధృవీకరణలు చెప్పుకోవడం, మైండ్ఫుల్నెస్ సాధన చేయడం, జీవితంలో జరిగే వాటిని అంగీకరించే భావనను యాక్సెప్టెన్స్ పెంచుకోవడం, ఇవన్నీ సహాయపడతాయనుంది. అంటే మొత్తంగా చూస్తే గతాన్ని, దానిలోని కష్టనష్టాలను అంగీకరించాలి, తర్వాత క్షమాపణ, కొన్ని పరిహార చర్యలు, స్వీయ అవగాహన. వీటి ద్వారా మానసిక, భావోద్వేగ విముక్తి సాధ్యమవుతుందని ఈ కథనం సారాంశమనమాట. ఇక్కడ కర్మ అనేది శిక్షలా కాకుండా మనం నేర్చుకోవాల్సిన పాఠంలా చూడాలని కూడా చెబుతున్నట్టుంది. అవును, మీరు సరిగ్గా చెప్పారు. కర్మ అంటే పాఠమే. చివరగా ఈ మూలం మనందర్నీ ఆలోచింపజేసే ఒక ప్రశ్నను లేవనెత్తుతోంది. ఏమిటది? మన ప్రస్తుత జీవితంలో కొన్ని సమస్యలుంటాయి. అవి ఎంత ప్రయత్నించినా పోవు. పదే పదే అవే ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. ఇలాంటి వాటి వెనుక గతానికి సంబంధించిన, ఇంకా మనం పూర్తిగా అర్థం చేసుకోని పాఠాలుగాని, పరిష్కారం కాని కర్మల ప్రభావంగాని ఉండి ఉండవచ్చా అనేది ప్రశ్న. ఇది నిజంగా ప్రతి ఒక్కరూ లోతుగా ఆలోచించాల్సిన విషయం.